కాబట్టి ప్రజల సౌకర్యం కోసం ఇక్కడ కొన్ని పార్కింగ్ నియమ నిబంధనలు కఠినతరంగా అమలు చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాము. అది ఏంటంటే పాసులు ఉన్నవాళ్లే లోపలికి 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ లోపలికి అనుమతిస్తాము. ఆటోలకి లోపల అనుమతి లేదు. అయితే ఆటోల్లో నడవలేని పేషెంట్లు కానీ వికలాంగులు కానీ ఉంటే ఖచ్చితంగా అనుమతిస్తాము. కానీ వాళ్ళు ఆ నిర్ణీత ప్రదేశానికి వెళ్ళి వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి వెంటనే వెనక్కి వెళ్ళిపోవాలి. లోపల పార్కింగ్ చేసి ఉంచకూడదు. అలాగే 2 వీలరు నిర్ణీత ప్రదేశాల్లో 2 వీలర్కి పార్కింగ్ జోన్స్ అని పెట్టాము. ఒక్కో పార్కింగ్ జోన్కి నంబరింగ్ కూడా ఇచ్చాము. అక్కడే వాళ్ళు పెట్టుకోవాలి. అంటే ఉదాహరణకి హౌస్ సర్జన్స్, స్టూడెంట్స్ ఒక చోట 2 వీలర్ ఇక్కడ పెట్టుకుంటే పెయిడ్ 2 వీలర్ పార్కింగ్ ఉంది, అక్కడికి వెళ్ళి వాళ్ళు పెట్టుకోవచ్చు. అయితే ఎక్కడ పడితే అక్కడ 2 వీలర్స్ పెట్టేసి అడ్డంగా కార్లు వెళ్ళటానికి కానీ, అంబులెన్స్లు వెళ్ళటానికి కానీ, మిగతా ఎమర్జెన్సీగా స్ట్రెచర్స్ కానీ ఏమైనా వెళ్ళటానికి కానీ మాకు చాలా ఇబ్బంది ఉంది. అలా పెడుతున్నారు కాబట్టే ఈ స్ట్రిక్ట్ పాలసీ తీసుకొచ్చాము. అలాగే చాలామంది మిగతా పనులకి చుట్టుపక్కల వచ్చి హాస్పిటల్లో సేఫ్గా ఉంటాయి వెహికల్స్ అని ఇక్కడ పెట్టుకొని బయటకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అట్లా వదిలేసి వెళ్ళిపోతున్నారు ఆ వెహికల్స్. ఆటోలు కూడా అలాగే చేస్తున్నారు, లోపల పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకు పెడుతున్నారో తెలియదు. లేకపోతే ఆటోలో కూర్చొని అక్కడే తింటాము, అక్కడే వీడియోలు తీసుకోవడం చేస్తున్నారు. ఇక్కడ మేము అన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఒకటే అనుకున్నాము, ఇలాంటి మాకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ అవసరం లేని వాళ్ళని ఖచ్చితంగా లోపల ఉంటాం. ఒక కఠినంగా నిర్ణయాలు తీసుకున్నాము. లోపలికి వచ్చేది ఎవరంటే డాక్టర్స్, నర్సెస్, టెక్నీషియన్స్, వాళ్ళ బండ్లు ఖచ్చితంగా లోపలికి వస్తాయి. అలాగే 2 వీలర్స్ పాసులు ఉన్న వాళ్ళకి, అంటే పేషెంట్స్ ఇన్పేషెంట్గా ఉన్న వాళ్ళకి ఒక్కొక్క పేషెంట్కి 2 పాసులు ఇస్తాం. ఆ పాసులు ఉన్న వాళ్ళని లోపలికి అలో చేస్తాం. వాళ్ళు వాళ్ళ నిర్ణీత పార్కింగ్ ఏరియాలో పెట్టుకొని మళ్ళీ టైం ప్రకారం బయటికి వెళ్ళిపోవాలి. అది అక్కడ పెట్టేసి వెళ్ళిపోవటం అవి చేయకూడదు. ప్రతి వాళ్ళు టైం ప్రకారం బయటికి వెళ్తే వచ్చే వాళ్ళకి మళ్ళీ అక్కడ మనకు ప్లేస్ దొరుకుతుంది. ఇక్కడ ఒక్కోసారి చిన్నపిల్లలు కూడా ఎత్తుకొని పోయే దొంగతనాలు జరిగినాయి. ఎందుకు జరుగుతున్నాయంటే ఇవన్నీ లోపల మనకి అవసరం లేని వాళ్ళు, మనం ఐడెంటిఫై చేయని వాళ్ళు ఉన్నారు. మనకి లోపల ఎవరు ఉండాలి? లోపల పేషెంట్ తాలూకు వాళ్ళు ఉండాలి, పేషెంట్స్ ఉండాలి, మాకు అంతవరకే డాక్టర్స్ ఉండాలి, వీళ్ళే ఉండాలి. మాకు అవసరం లేని వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు మాకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. లోపల ఒక్కోసారి లోపలే ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే రోడ్డు మీద కన్నా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. అటు పక్క సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ నుంచి ఆ ట్రాఫిక్ తప్పించుకోవటానికి ఇటు రైల్వే స్టేషన్ గేట్ వెళ్ళటానికి, ఇటు నుంచి అటు వెళ్ళటానికి 2 వీలర్స్ విపరీతంగా తిరుగుతున్నాయి. వాళ్ళని కూడా మేము రానికుండా చేయటం కోసం ఇలాంటి స్ట్రిక్ట్ పాలసీలు తీసుకున్నాము. దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ హాస్పిటల్లో డాక్టర్లు కానీ సిబ్బంది కానీ రోగుల కోసమే పనిచేస్తాం. ఇక్కడ ఆసుపత్రి ఆలయము, రోగులే దేవుళ్ళు అనే కాన్సెప్ట్తో పనిచేస్తున్నాం. ఇక్కడ అయితే ఒకళ్ళు ఉండొచ్చు, ఒకవేళ క్యాజువాలిటీ దగ్గర వాళ్ళకి అవసరమే ఉండాలంటే 1-2 ఉండొచ్చు. అది కూడా మేము పాసులు ఇచ్చి వీళ్ళు ఉండాలి అని చెప్పిన వాళ్ళే ఉండాలి. ఇది ప్రజల సౌకర్యం కోసం, ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడం కోసం తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయము. దీన్ని ఎవరైనా వక్రీకరించి చెప్తే వాళ్ళని నమ్మొద్దు. లోపల బయట పెడితే వెహికల్స్ పోతాయి ఇలాంటివి చెప్తున్నారు. అలా నమ్మొద్దు. వెహికల్స్ ఎక్కడ పెట్టుకున్నా పోవచ్చు. లోపల పెట్టుకున్న డాక్టర్స్ వెహికల్స్ పోయిన రోజులు కూడా ఉన్నాయి. దానికి వేరే మెకానిజం ఉంటుంది. ఆ చిన్న మిషన్ చెప్పి ఇక్కడ లోపలే వెహికల్స్ పెట్టుకుంటాము, అడ్డదిడ్డంగా పెడతామంటే కుదరదు. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది దీనివల్ల హాస్పిటల్ మేము పని చేసుకోలేకపోతున్నాము, హాస్పిటల్లోకి అంబులెన్స్ రాలేకపోతున్నాయి. ఇక్కడ ఈ క్రాస్ ఇన్ఫెక్షన్ వల్ల రోగుల రికవరీ చాలా టైం పడుతుంది. ఈ ట్రాఫిక్ సమస్య బయట కన్నా ఎక్కువ లోపల ఉంది. అసలు లోపల మేము పెట్టిన ఇంకో కాన్సెప్ట్, లోపల ఎవరైనా సరే వాళ్ళ నిర్ణీత అవుట్ పేషెంట్స్ అందరూ అవుట్ పేషెంట్స్ వైపే వెళ్ళాలి, ఇన్ పేషెంట్స్ అందరూ ఇన్ పేషెంట్స్ వైపే రావాలి, క్యాజువాలిటీ వాళ్ళు అటువైపు రావాలి, మనం ఓవర్ బ్రిడ్జ్ సెయింట్ జోసెఫ్ ఎదురుగా రావాలి, ఎమర్జెన్సీ వాళ్ళు. ఇట్లా 3 రకాలుగా విభజించాము. సో ఇలా చేస్తే లోపల ట్రాఫిక్ తగ్గుతుంది, లోపల యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉండదు, లోపల ట్రాఫిక్ జామ్ అయిపోయి అంబులెన్స్లు అవి ఆగిపోయి ప్రమాదకర పరిస్థితుల్లోకి పేషెంట్లు ఎట్టపడరు. సో ఇలా దయచేసి అర్థం చేసుకొని మీ హాస్పిటల్ మీరు రక్షించుకోండి. ఇది మీకోసం ఆలోచించి తీసుకున్న నిర్ణయము. అర్థం చేసుకొని అసహనం పడకుండా సహనంతో ఇక్కడికి వచ్చినప్పుడు చక్కగా డాక్టర్స్తో మాట్లాడుతూ సహనంగా ఉండి మీకు ఏం కావాల్సిన చేయించుకోండి. మీకోసం పెట్టిన మీ హాస్పిటల్ని మంచిగా చూసుకోండి. ఇక్కడ